వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ముందే చెప్పిన విధంగా సరికొత్త కొరియన్ డ్రామాతో మీ ముందుకు వచ్చేసాను. డ్రామా నేమ్ ఏంటంటే బోర్న్ ఎపటీ మై మెజెస్ట్రీ. 2025లో రిలీజ్ అయిన ఈ డ్రామా ప్రేక్షకుల ఆదరణ చాలా పొందింది. మరి ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ స్టార్టింగ్ లోనే మన హీరోయిన్ అయిన షెఫ్ యోన్జియాంగ్ ని బంధించి కింగ్ లీహియాన్ వద్దకు తీసుకెళ్తారు. మన హీరోయిన్ చాలా భయపడుతూ రాజు దగ్గరికి వెళ్తూ ఉంటారు. రాజు ముందర ఆవిడ్ని కింద పడవేయగా రాజు ఆవిడ దగ్గరకు నడుచుకుంటూ వస్తూ, నిన్న రాత్రి ఈవిడ నాకు ఒక వింత వంటకాన్ని వడ్డించింది. అది తిన్నాక నాకు నా టేస్ట్ సెన్స్ కన్ఫ్యూజన్కి గురయింది. అందుకుగాను ఈవిడ్ని షెఫ్ రాయల్ కుక్ గా నియమిస్తున్నాను అని రాజు అనగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఈ రోజు నుండి ప్రతి పూట నాకు కావలసిన ఆహారాన్ని నువ్వే వండి నాకు వడ్డించాలి. దీనికి నువ్వు ఒప్పుకోలేదంటే నీకు శిక్ష మరణమే. ఒప్పుకుంటున్నావా లేదా అని అడుగుతారు. అప్పుడు హీరోయిన్ తన కళ్ళు మూసుకొని 3 స్టార్ మెషిలియన్ షెఫ్ అవ్వాలని నేను కలలు కంటూ ఉంటే ఇప్పుడు ఈ దుర్మార్గుడికి వంటదానిగా నేనుండాలా అని అనుకుంటూ ఉన్న సమయంలో ఆ రాజు, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా లేదా ఇక్కడే చావాలనుకుంటున్నావా అని అంటూనే అతని చేతిలో ఉన్న కత్తితో ఆమెకున్న కట్లను ఊడదీస్తారు. ఆ దెబ్బకి హీరోయిన్, మీ ఆజ్ఞ నాకు అంగీకారమే అని అతనికి వంట చేసి పెట్టడానికి ఒప్పుకుంటుంది. ఆ సమయంలోనే హీరోయిన్ మనకి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. విషయం ఏమిటంటే ఆవిడ 2025 నుండి 500 ఇయర్స్ బ్యాక్ కి అంటే రాజుల కాలానికి వచ్చి ఉంటుంది. అది ఎలా అనేది ఆలస్యం చేయకుండా చూసేద్దాం పదండి. ప్యారిస్లో హ్యాపీ క్యూర్ రెస్టారెంట్కి 3 స్టార్ మెషిలిన్ షెఫ్గా ఎంపిక చేయబడ్డానికి పోటీలు జరుగుతున్న సమయంలో మన హీరోయిన్ కూడా వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆవిడ వంట చేయాల్సిన స్టవ్ పని చేయకపోవడంతో అక్కడే ఉన్న ఎండుగడ్డిని ఉపయోగించి నాన్ వెజ్ డిష్ని రెడీ చేస్తుంది. అందరూ తయారు చేసిన వంటలను టేస్ట్ చేసి చూసిన జడ్జెస్ మన హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి నియమాలను ఉల్లంఘించి ఆవిడ డిష్ ప్రిపేర్ చేసినా కూడా ఆమె వంట చేసిన తీరును యాక్సెప్ట్ చేసి ఎలా చేసింది అనే డీటెయిల్స్ని కనుక్కొని టేస్ట్ చేసి చూడగా ఆ జడ్జెస్కి హీరోయిన్ చేసిన డిష్ చాలా ఎక్కువగా నచ్చుతుంది. తాను వంట చేసిన పద్ధతి శతాబ్దాల నాటి స్ట్రా ఫైర్ గ్రిల్లింగ్ టెక్నిక్ని ఉపయోగించి తయారు చేయబడింది. అది జియోసియన్ రాజవంశంలో ఉద్భవించింది అని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. దాంతో ఫైనల్ విజేతగా మన హీరోయిన్ అయిన షెఫ్ యోన్జియాంగ్ హ్యాపీ రెస్టారెంట్కి 3 స్టార్ మెషిలియన్ షెఫ్గా నియమించబడమే కాకుండా 1,00,000 యూరోస్ని సంపాదించుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ డాడీతో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. అందుకు వాళ్ళ ఫాదర్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఆ తర్వాత హీరోయిన్ ప్యారిస్ నుండి స్వదేశానికి రిటర్న్ అవ్వాలని తన థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్తాను అని చెప్తున్న సమయంలో వాళ్ళ ఫాదర్ సూర్యగ్రహణం ఉండడం వల్ల ఈరోజు రెస్ట్ తీసుకుని రేపు రమ్మని చెబుతారు. అందుకు హీరోయిన్, సూర్యగ్రహణాన్ని ఫ్లైట్ నుండి చూడడానికి నాకు మంచి అవకాశం దొరికినట్టే అని అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫాదర్, నువ్వు నా కోసం ఒక బుక్ని నీతో పాటు తీసుకొస్తావా అని అడుగుతారు. ఏం బుక్ అని అడగగానే అది ఒక హిస్టారికల్ రికార్డ్ బుక్. జోసియాన్కి సంబంధించి ఆ బుక్ని ప్రత్యేకంగా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ని నాకు ఇవ్వమని అడిగాను. నా కోసం నువ్వు అది తీసుకురావాలని అనగానే హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ బుక్ని కలెక్ట్ చేసుకుని ఆమె ఫ్లైట్లో బయలుదేరగా సూర్యగ్రహణాన్ని ఫ్లైట్ నుండి హీరోయిన్ చూస్తుంది. ఫ్లైట్లో పక్కనే ఉన్న ప్యాసింజర్ ఆవిడ మీద డ్రింక్ ఒలకబోయడంతో డ్రెస్ పాడైపోతుందని వాష్రూమ్కి ఆమె వెళ్తుంది. ఆ సమయంలో హ్యాండ్ బ్యాగ్లో ఉన్న బుక్ కూడా తడిచిపోయి ఉంటుంది. అందుకని ఆవిడ దాన్ని బయటకు తీసి తుడుస్తూ ఉన్న సమయంలో ఆ బుక్లోని చివరి లైన్ని ఆమె గట్టిగా చదవడం మొదలు పెడుతుంది. దాంతో ఎవరైతే ఆ బుక్లో ఉన్న విషయాన్ని గట్టిగా చదవడం మొదలు పెడతారో వాళ్ళు ఆ బుక్ ఆవిర్భవించిన ఆ కాలానికి వెళ్ళిపోతారని ఆ బుక్లో ఉంటుంది. దాంతో ఫ్లైట్లో వింత వింత శబ్దాలు మొదలవుతాయి. ఆమె ఎంత డోర్ తీయాలని అరిచినా కూడా బయట వాళ్ళకి ఏమీ వినపడదు. ఆ తర్వాత హీరోయిన్ బుక్తో సహా రాజుల కాలానికి వెళ్ళిపోయి ఉంటుంది. ఆకాశం నుండి కింద పడ్డ హీరోయిన్ ఒక వలలో చిక్కుకుంటుంది. ఇంతలోనే మన రాజుని కూడా అక్కడ చూపిస్తారు. అతను జింకను వేటాడుతూ వెళ్తున్న సమయంలో కళ్ళు మూసుకుని గురి చూస్తున్న అతనికి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అతని చిన్నతనంలో తన తల్లిని ఎవరో ఇబ్బంది పెడుతున్నట్లుగా అతనికి గుర్తొస్తూ ఉంటుంది. మళ్ళీ అతను డైవర్ట్ అయ్యి గురి చూసి జింకకు బాణం వేయగా
ఒక్క షాట్‌తోనే అది చనిపోతుంది. ఆ తర్వాత అతడు దాని దగ్గరికి వెళ్ళి ఆ జింక గొంతు కోసి అక్కడే ఉన్న ముఖ్యమంత్రిని పిలిచి ఈ జింకను రాయల్ మిల్స్ కార్యాలయమైన షాంగ్వాన్‌కు పంపించమని చెప్తారు. అతను కూడా సరే అని చెప్పి చీకటి పడుతుంది ఇంక వేటను ఆపి తిరిగి ప్యాలెస్‌కి వెళ్ళిపోదాం. లేదంటే లాస్ట్ టైం వేటకు వచ్చిన సమయంలో మీపై దాడి చేసిన వాళ్ళు మళ్ళీ దాడి చేయొచ్చు అని అతను రాజుగారికి సలహా ఇవ్వగా, రాజు నా గురించి మీరు మరీ అంతగా ఫీల్ అయిపోకండి. ఈరోజు నాకు స్పెషల్ డే. మధ్యలోనే వేటనాపి నేను వెనక్కి వెళ్లేదే లేదు అని అంటారు. ఇంతలో మనకి రాజుగారి గ్రాండ్ మదర్ అయిన క్వీన్ డోవరింజుని చూపిస్తారు. ఆమెతో పాటు రాజు యొక్క ఉంపుడుగత్తెలు కూడా అక్కడే ఉండగా వారు రాజు ఈరోజు వేటకు వెళ్ళడమా? అందుకు ఇది సరైన సమయం కాదు. నిజానికి అతను మంత్రులందరితో కలిసి ప్రార్థన చేయాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో సంవయనం పాటించాలి. వేటకు వెళ్లి జీవాలని చంపకూడదు. ఇది కాస్త మానేసి ఈ రాజుగారు ఏం చేస్తున్నారని మాట్లాడుకుంటూ ఉండగా రాజుగారి గ్రాండ్ మదర్ వాళ్ళని ఇక చాలా ఆపండి అని గద్దిస్తారు. దీనికంతటికి కారణం అతని 4గో భార్య. ఆవిడ కోసమే అతను అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆమె వల్ల మనకి ఒక్కరోజు కూడా ప్రశాంతత ఉండదు. మహారాణి గారు మీరు ఏదో ఒకటి చేసి ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలి అని రాజుగారి గ్రాండ్ మదర్కి వాళ్ళు చెబుతూ ఉండగా ఆవిడ రాణికి ఏమైందన్న విషయం ఒకవేళ రాజువారికి తెలిసిపోయి ఉంటుందా? ఆమె గత సంవత్సరంలో ఇదే సమయంలో చనిపోయి ఉంటుందని నేను నమ్ముతున్నాను అని ఆవిడ తన మనసులో తానే అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మళ్ళీ మనకి రాజుని చూపిస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఈరోజు వేట తర్వాత నేను జియాంగి గవర్నర్ కార్యాలయానికి నేరుగా వెళ్తాను. ఇప్పుడు ఎవరైతే మంచి జింకని వేటాడి చంపుతారో వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ని ఇస్తాను అని అంటారు. దాంతో అందరూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే మన హీరోయిన్కి స్పృహ వస్తుంది. ఫోన్ తీసి వాళ్ళ డాడీకి కాల్ చేయాలని చూడగా సిగ్నల్ ఉండదు. తర్వాత నేను ఫ్లైట్లో వాష్రూమ్లో కదా ఉన్నా, నేనెలా ఇలా ఇక్కడికి వచ్చి పడ్డాను, అసలు నేను ఎక్కడున్నాను అని అనుకుంటూ తను ఉన్న సమయంలో హీరో నక్కను వేటాడుతూ బాణాలు వేస్తూ ఉండగా ఆ నక్క హీరోయిన్ ఉన్న చోటికి వెళ్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ నేను ఇక్కడున్నాను, మీరు మనిషి మీద బాణాలేస్తున్నారు, పిచ్చా మీకేమన్నా అని అరుస్తూ చెట్టు వెనక్కి వెళ్లి దాంకుంటుంది. ఇంతలో రాజుగారు ఆమె ఎదురుగా వస్తారు. దీంతో ఈ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కమెంట్స్ రూపంలో నాకు పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.